నమస్తే సూర్యదేవ్ లత గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్. మేడం, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్తగా ఒక పేరు అంటూ వినిపిస్తుంది, బల్లం సుధీర్ రెడ్డి అనే ఒక పేరు అంటూ వినిపిస్తుంది. ఈ పేరు ఆంధ్ర రాష్ట్రం అందరూ కొత్తగా వింటున్నారు, ఎవరి బల్లం సుధీర్ రెడ్డి అనే వ్యక్తి అని. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఎవరి బల్లం సుధీర్ రెడ్డి అనేది? అంటే బల్లం సుధీర్ రెడ్డి అనే పేరు ఎప్పుడైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో అప్పటి నుంచి ఈ పేరు వినిపించడం జరుగుతా ఉంది. అంటే ఓకే. దీని వెనకాల ఇంకా చాలా మంది పేర్లు కూడా తెలియాల్సి ఉంది. ఈ దీనిలో కింగ్ పిన్ అనుకునే వాళ్ళు ఫస్ట్ లో ఓన్లీ కసిరెడ్డి అని అన్నారు. సో కింగ్ పిన్ ఆయన కాదు, ఇప్పుడు బల్లం సుధీర్ రెడ్డి ఉన్నాడు. దాని తర్వాత ఆయన పట్టుకుంటే ఆయన ఇంకెవరిని చెప్తాడు. ఇప్పుడు మనం పొద్దు నుంచి చూస్తా ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం ఒక అలజడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఒకేసారి నేను ఇంట్రాగేషన్ ఎవరైతే ఇది పిలిచారో వాళ్ళ దగ్గరికి అటెండ్ అవ్వాల్సింది ఉండింది ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి. అనూహ్యంగా నిన్న రాత్రి దొరికిపోయారు. ఆ దొంగ ఆధార్ కార్డులు చేతుల్లోనే ఉంది. ఆ రకంగా దొంగ ఆధార్ కార్డులు తయారు చేసుకొని పేరు మార్చుకొని ఆఖరికి గోవాలో దాచిపెట్టినట్టున్నాడు. గోవా నుంచి హైదరాబాద్ రావటం కానివ్వండి. యాక్చువల్లీ ఎప్పుడో అనుకుంటే విదేశాలు దాటిచ్చేవాడు. పాస్పోర్ట్ లో నేమ్ మార్చలేరు కాబట్టి, ఇది ఏదైనా ఆధార్ కార్డు కాబట్టి వాళ్ళు ఆ రోజున స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో ఉన్నింది కాబట్టి, వైసీపీ ప్రభుత్వం ఉన్నింది కాబట్టి ఫేక్ కార్డులు ప్రతి వాళ్ళు కూడా అంటే పెద్దవాళ్ళందరూ చేసుకొని ఉన్నారు ఫేక్ ఆధార్ కార్డులు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డులు కూడా వీళ్ళు తయారు చేసి పెట్టుకొని వీళ్ళకి కావాల్సినప్పుడు లోకల్ ఫ్లైట్స్ లో ఈ ఫేక్ అన్ని పెట్టుకొని తిరుగుతున్నట్టు ఉన్నారు ఫేక్ ఆధార్ కార్డ్స్. ఆ రకంగా కూడా ప్రభుత్వాలని మోసం చేస్తా, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా, పోలీసుల్ని తప్పుదారి పట్టిస్తా వీళ్ళు దోచుకోవటానికి ఇన్ని రకాల ప్రయత్నాలు ముందు నుంచే ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఎలా మనం వెళ్ళిపోవాలి, ఎలా తప్పించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టే కనపడుతుంది. అదే ఇక్కడ మనం ఈ రోజున సుధీర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన తణుకుకి సంబంధించిన వ్యక్తిని అంటున్నారు. అతనే మెయిన్ అని చెప్పి దాని తర్వాత అతను ఎవరి పేరు చెప్తారా అనేది అయితే ఆలోచిస్తుంది. వాళ్ళతో కలిసి కొన్ని వేల కోట్లు డీలింగ్స్ కానివ్వండి, ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా జరిగింది వాళ్ళతోనే అనేది అయితే ఇప్పుడు తెలుస్తుంది. అది కాకుండా ఇసుక దందా కూడా జరిగిందన్న. వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దందా చేశారు, ఆ ఇసుక మాఫియా కూడా వీళ్ళ ఈ అండర్ లో జరిగింది అనేది ఈ రోజున అది కూడా బయటపడటం కానివ్వండి, ఇంకా చాలా విషయాలు అయితే తొందరలో ఇంకా బయట వస్తాయని అనిపిస్తుంది. ఓకే మేడం, ఇక్కడ ఈ బల్లం సుధీర్ అనే వ్యక్తి ఒక కింగ్ పాయింట్ కి కింద ఫినాన్స్ గా చూశారు అన్నట్టు మీరు చెప్తున్నారు. ఇలాంటి బల్లం సుధీర్ ఇంకా ఏదైతే విజయసాయి రెడ్డి గారు మొత్తం విప్పడం జరిగింది, ఐ మీన్ సిటీకి ఏదైతే ఇన్ఫర్మేషన్ జారీ చేయాలో అది మొత్తం జారీ చేయడం జరిగింది. ఈ బల్లం సుధీర్ అనే వ్యక్తి కూడా ఇంకా ఏదైనా లోతట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు ఉందంటారా? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికాటంలో పెట్టే అవకాశం ఉందని అంటారా? తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే దీని అందరి వెనకాల చేయించిన వ్యక్తి ఎవరనేది అయితే తెలుస్తుంది. ఇప్పుడు కసిరికైతే బల్లం సుధీర్ పేరు చెప్పారు. అదే విషయం ఆయన్ని పట్టుకున్నప్పుడు ఆయన ఎవరి పేరు చెప్తాడో దీని అంతటికి అయితే అప్పుడున్న సీఎం గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి. దీని అంతటికి అది నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్. ఇదేం చిన్న స్కామ్ కాదు, దొరకకుండా ఉండటానికో తప్పించుకోవటానికో వీలు పడనేది ఇది. సో ఎండ్ ఆఫ్ ద టైం కి వచ్చేటప్పుడు దాని వెనకాల పెద్దవాళ్ళు త్రిమింగళాలే ఉన్నాయి. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు దీని వెనకాల. సో వాళ్ళందరూ కూడా బయట వస్తారు. వీళ్ళంతా చిన్న వాళ్ళ కిందే లెక్క చేయాలి లెక్క. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది దాన్ని దుబాయ్ తరలించారని, కొంతమంది ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఏమన్నా ఆల్రెడీ ఆయన ఒక తయారు చేసుకొని ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి లండన్ లోకి వెళ్తున్నాయి అనేది నిధులు అనేది అయితే తెలిసిన విషయమే. ఇట్లా ఆయన ముందు నుంచే ప్రిపేర్ చేసుకునే ఉన్నాడు ఎక్కడికెక్కడికి. కానీ ఈ రోజు కానీ దొరకకుండా ఉంటే, మేబీ నిన్న నైట్ గానీ ఆయన దొరకకుండా ఉంటే సో విదేశాలు వెళ్ళిపోయేవాడు. సో అది కూడా అంటున్నారు కదా, విదేశాలు పారిపోదామని కూడా ప్లాన్ ఉంది అని చెప్పి. సో ఖచ్చితంగా ఆయన విదేశాలని, ఎందుకంటే ఒక్కళ్ళు దొరికితే మొత్తం విషయాలు బయట వస్తాయి. అది కూడా కాకుండా విజయసాయి రెడ్డి గారు ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా, ఈ రోజు ట్వీట్ చేశారు కూడా ఆయన. ఆయన ట్విట్టర్ పెట్టారు, కొంతమందివే వస్తున్న దొంగలు ఇంకా హైడింగ్ లోనే ఉన్నారు, మొత్తం నేను అందరి బట్టలు అన్నట్టు చెప్పాడు.
అవును, ఇప్పటిదాకా సగం బట్టలే విప్పాను అన్నట్టు, ఇంకా మొత్తం నన్ను టచ్ చేస్తే ఇంకా అందరి చిట్టా మొత్తం బయటికి తీస్తానంటే చెప్పారు. ఆ ట్వీట్ సారాంశం ఏమని అనుకుంటున్నారు మేడం మీరు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో గతంలో ఆయన సెకండ్, అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఉండేది. సో ఎప్పుడైతే అవును. అధికారం వచ్చిన తర్వాత నుంచి ఆయన దూరం పెట్టడం జరిగింది. వీళ్ళకి సంపాదన మీద ఆశ ఎక్కువయింది. సో పక్కనంటూ ఒకళ్ళు ఉంచుకుంటే మళ్ళీ వాళ్ళకి వాటాలు ఇవ్వాలనుకున్నారా ఏంటో తెలీదు. ఆ వాటాల దగ్గర తేడా వస్తేనే షర్మిల గారిని పక్కన పెట్టారు. సో ఉమ్. అందుకని చూస్తే విజయసాయి రెడ్డి గారిని కూడా అలాగే పక్కన పెట్టారు. అలా ఓకే. పక్కన పెట్టేటప్పటికి ఆయన ఇప్పుడు ఒక రకంగా సంతోషపడుతున్నట్టు. అప్పుడు బాధపడుతుండొచ్చు, ఇప్పుడు సంతోషపడుతుండొచ్చు మేబీ. ఎందుకంటే ఈ స్కాముల్లో వాళ్ళతో కలిసి ఉండుంటే నేను కూడా ఉండేవాడిని కదా. ఈ రోజు వాళ్ళు నన్ను దూరం పెట్టబెట్టి నేను తప్పించుకున్నానేమో అనే ఫీలింగ్ ఆయనకు ఉండుండొచ్చు మేబీ. సరే ఆ కసి అంతా ఇప్పుడు తీర్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఆయన అంటున్నారు నేను అందరి గురించి చెప్తాను, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు అని చెప్పి మాట అంటున్నాడు. అంటే ఆ ఓకే. పెద్దవాళ్ళు ఎవరు? ఆ ఓకే. పెద్దవాళ్ళు ఎవరు? ఆ ఓకే. పెద్దవాళ్ళు ఎవరనేది చెప్తే బాగుంటది ఇంకా కూడా. సో కానీ ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ కి నేను సహకరిస్తాను అనే మాట కూడా చెప్పారు. సో అవును. నేను ఇంకా ఇక్కడ ఒక జోక్ చూడండి మీరు. ఆయనేమో పోలీసుల బట్టలు విప్పుతానన్నారు ఉమ్. జగన్మోహన్ అవును. రెడ్డి గారు. అవును. ఇక్కడేమో విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు సగం ఇప్పారు మొత్తం ఇప్పిస్తారని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. వీళ్ళ అవును. వీళ్ళ మాటలు చూస్తే వీళ్ళకే జరుగుతుంది. అవును. ఏదైతే ఈయన చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ వాళ్ళకే తగులుతున్నాయి కదా. అవును. చాలా కోఇన్సిడెంట్ లాగా వీళ్ళ మాటలు కూడా ఉన్నాయి. ఇద్దరు అవునవును. మాటలు కూడా. అంటే ఇక్కడ ఒకటే, ఇక్కడ ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి తప్పించుకునే ప్రసక్తి అయితే కనపడటం లేదు. ఎక్కడ కూడా తప్పించుకున్నాం ఏదో చిన్న ఇది అన్నట్టు ఎక్కడ కనపడటం లేదు. పకడ్బందీగా అయితే దీన్ని ఛేదిస్తారని అనిపిస్తుంది. ఉమ్. మేడం, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కానీ, ఇప్పుడు కసిరెడ్డి గారు కానీ, అందరు చూసినా కానీ వాళ్ళ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తీసుకురాని పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ మొత్తం స్కామ్ జరిగిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఒక కంపెనీ అధినేత ఉన్నాడు అనుకున్నాం. సో అధినేత ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అని అన్నప్పుడు అది అధినేతకు తెలియకుండా జరుగుతుందా? ఓకే. లేదు కదా. సో అవును. ఆ కంపెనీ రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అది నాకే చుట్టుకుంటది కదా అని జాగ్రత్తగా ఉంటారా ఉండరా? ఉంటారు. ఆ సంస్థ పడిపోతుందని చెప్పే భయం అనేది ఉంటది కదా. సో ఉంటది. దానివల్ల ఎక్కువ బాధపడేది ఇబ్బంది పడేది ఎవరు? ఆ కంపెనీ అధినేతే కదా. సో అవును. అలాంటప్పుడు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి, అది కూడా ఏదైనా చిన్న మొత్తం కూడా కాదు కదా. సో లక్షల కోట్లతో పెట్టుకున్న ఇది అలా ఆయన తెలియకుండా ఉండే ప్రసక్తి అయితే లేదు. కొంతమంది పాలిష్ గా చెప్పొచ్చు పెద్దవాళ్ళు ఉన్నారని. ఆ పెద్దవాళ్ళు ఎవరనేది నోరు తెరిచి చెప్తే బాగుంటది. మాలాంటి వాళ్ళని చెప్పటం కాదు. కొంతమంది అనలిస్టులు కూడా చెప్పడానికి ఇదే అయిపోయి పెద్దవాళ్ళు ఉన్నారంటే ఏ పెద్దవాళ్ళు చెప్పాలి కదా, అది ప్రజలకు తెలియాలి. అది క్లియర్ కట్ గా ఏ త్రిమంగళం అది అనేది చెప్తే బాగుంటది. అది క్లియర్ కట్ గా ఇప్పుడైతే అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఇంతకు మించి దాచాలంటే దాచేది కాదు అది. అవును. అవును. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరిగిందనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నిన్నటి నుంచి చూసుకుంటే వాళ్ళ హడావుడి, వాళ్ళ టెన్షన్స్ ఇవన్నీ చూస్తుంటే ఒకళ్ళేమిటి ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది ఇప్పుడు చూస్తున్నాం. సో ఇవన్నీ అవునవును. చూస్తుంటే కంగారు అనేది పోయింది. సో అరెస్ట్ల పర్వానికి వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా తెలియాలి. సో రేపు ఓకే. పొద్దున ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్తుంది, లిక్కర్ స్కామ్లకి వీటికి ఇప్పటి వరకు జరిగిన దందాలకే కానివ్వండి, ఇప్పటి వరకు తిన్న ప్రజా సొమ్ముకే కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఓపెన్ గా చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రజల్లోకి వెళ్ళి? అవును. ట్యాక్స్ ఇప్పుడు ట్యాక్సులు కట్టడానికి రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తే మీరు వాళ్ళే ట్యాక్సులు కట్టకుండా ప్రభుత్వానికి ఇది చేశారు. సో రేపు పొద్దున ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన రోజులు దగ్గరకు వచ్చేసాయి. ఇంకా అంతమించి ఓకే. టైం కూడా లేదనిపిస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.